హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే గ్రామీణ డాక్ సేవకులకి అది బీపీఎం అయినా ఏ బీపీఎం అయినా డాక్ సేవకైనా సో వీరికి వారు చేసేటువంటి పని మీద కొంత ఇన్సెంటివ్స్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. అయితే ఏ పని చేస్తే ఎంత ఇన్సెంటివ్ వస్తుంది అనేటువంటి విషయం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. తొలుత ఈ ఎస్బీ కేటగిరీ చూసినట్లయితే ఈ సేవింగ్స్ బ్యాంక్ కేటగిరీలో సేవింగ్స్ బ్యాంక్లో అకౌంట్స్ ఉండి వాటిలో డిపాజిట్స్ విత్డ్రాయల్స్ చూసినట్లయితే అది 1 సంవత్సరం రోజులు క్యాలిక్యులేట్ చేసి చూస్తారు ఫ్రెండ్స్. సో దీనిపైన 1% ఇన్సెంటివ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక టీడీ చూసినట్లయితే 1 ఇయర్ టీడీకి 0.5%, 2 లేదా 3 సంవత్సరాల టీడీకి 1%, 5 ఇయర్స్ టీడీకి 2% ఇన్సెంటివ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఎంఐఎస్ ఎన్ఎస్సి కేవీపీ సర్టిఫికేట్స్ గాన సేల్ చేసినట్లయితే వాటికి 0.5% ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఇక ఎస్సిఎస్ స్టాండర్డైజ్డ్ ఏజెన్సీ సిస్టమ్ ద్వారా ఏజెన్సీ గాన తీసుకొని ఉన్న బీపీఎంస్కి అయితే ఈ ఎన్ఎస్సి ఎంఐఎస్ కేవీపీ అలాగే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ టీడీకి అంతా కూడా 0.5% ఇన్సెంటివ్గా ఇస్తారు ఫ్రెండ్స్. ఇక ప్రధానమంత్రి స్కీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన డిపార్ట్మెంట్లో. సో దానికి సంబంధించి కూడా కొంత ఇన్సెంటివ్స్ ఇస్తుంటారు. సో పిఎంఎస్బీవై దీన్ని కన్నా ఒక రిజిస్ట్రేషన్ చేసినట్లయితే అంటే మన ఎస్బీ అకౌంట్లో నుంచి 12 రూపాయలు రికవర్ చేస్తుంటారు. సో దానికన్నా చేసినట్లయితే 50 పైసా ఇస్తారు ఒక అకౌంట్కి. అలాగే పిఎంజేజేబీవై 330 రూపీస్ ఉంటుంది ఇది. సో దీని కన్నా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే 20 రూపీస్ బీపీఎంకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే అటల్ పెన్షన్ యోజన ఏపీవై ఉంటుంది. సో దీని కన్నా ఎన్రోల్ చేయించినట్లయితే దానికి 30 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక మెయిల్స్ విషయం చూసినట్లయితే ఈ స్పీడ్ పోస్ట్ బుకింగ్కి డెలివరీకి కూడా 50 పైసలు ఒక ఆర్టికల్ లెక్కన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ ఉన్నాయని కూడా చాలామంది గ్రామీణ డాక్ సేవకులకు తెలియదు ఫ్రెండ్స్. అదేవిధంగా వీటన్నిటినీ కూడా పొందాలంటే మీరు ఒక పేపర్ మీద ఒక స్టేట్మెంట్ లాగా వేసి పంపిస్తే అప్పుడు మాత్రమే ఈ ఇన్సెంటివ్స్ అనేటువంటివి చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఇక మన బీపీఎంలు కానీ ఏ బీపీఎం కానీ డాక్ సేవకులు కానీ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ పాలసీలు చేయడానికి ఏజెన్సీ కోడ్ తీసుకున్నట్లయితే మీరు ఈ పాలసీలు చేయించవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనిపైన ఇన్సెంటివ్ అనేటువంటిది ఇప్పుడు నెల నెల ఆటోమేటిక్గా వారి యొక్క పిఓఎస్బి అకౌంట్స్లో పేమెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా ఇన్సెంటివ్ వస్తుంది. అది పిఎల్ఐ పాలసీలు తీసుకున్నట్లయితే ఎండోమెంటు, హోల్ లైఫ్, కన్వర్టబుల్ హోల్ లైఫ్, యుగల్ సురక్ష మరియు చిల్డ్రన్ పాలసీ వీటన్నిటికీ ఒకే విధమైనటువంటి ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. 15 ఇయర్స్ అంతకంటే తక్కువ పీరియడ్ ఉన్నటువంటి పాలసీలు చేసినట్లయితే ఆ ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 4% అనేటువంటిది ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తారు. అలాగే 15 సంవత్సరాలు దాటి అలాగే 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పాలసీలు కనుక తీసుకున్నట్లయితే వాటిపైన 10% ఫస్ట్ ఇయర్ ప్రీమియంగా ఫస్ట్ ఇయర్ ఇన్సెంటివ్గా చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా 25 ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి పాలసీ టర్మ్ ఉన్నటువంటి పాలసీలు కనుక చేయించినట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 20% ఇన్సెంటివ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ మనీ బ్యాక్ పాలసీలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. అవి 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంటుంది. 15 ఇయర్స్ మనీ బ్యాక్ పాలసీకి 5% ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఇన్సెంటివ్ ఇస్తారు. అలాగే 20 ఇయర్స్ పాలసీకి 7% ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఇన్సెంటివ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక పిఎల్ఐలో ఎటువంటి పాలసీ చేయించినా 1 ఇయర్ దాటిన తర్వాత ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ని రెన్యువల్ ఇన్సెంటివ్ అంటారు ఫ్రెండ్స్. సో అది 1%గా ఉంది ఫ్రెండ్స్. సో సెకండ్ ఇయర్ నుంచి 1% ప్రీమియం అనేటువంటిది వారు మెచ్యూరిటీ అయ్యేంత వరకు లేదా పాలసీ క్లెయిమ్ అయ్యేంత వరకు చెల్లిస్తారు ఫ్రెండ్స్. అయితే దీనికి రెగ్యులర్గా ప్రీమియం కడుతూ ఉండాలి ఫ్రెండ్స్. అలాంటి వాటికి మాత్రమే చెల్లిస్తారు. ఇక ఆర్పిఎల్ఐ విషయాన్ని చూసినట్లయితే ఏ పాలసీ తీసుకున్నా ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 10% ఇన్సెంటివ్ అనేటువంటిది ఇస్తారు. సెకండ్ ఇయర్ నుంచి రెన్యువల్ ఇన్సెంటివ్ అనేటువంటిది 2.5% వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ సంబంధించినటువంటి ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఇవి ప్రస్తుతం ఆటోమేటిక్గా ప్రతి నెల వారి యొక్క పిఓఎస్బి అకౌంట్స్లో క్రియేట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక మనకి తెలిసినట్టుగానే ఐపీపీబీ అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. వారి ద్వారా కొన్ని స్కీమ్స్ మనం ప్రమోట్ చేస్తుంటాం. సో దానికి సంబంధించి కూడా చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవి చూసినట్లయితే ఐపీపీబీ ఇండియా పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి ఐపీపీబీ ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసి ఆధార్ సీడింగ్ లేకుండా చేసించినట్లయితే 26 రూపాయలు. అలాగే ఆధార్ సీడింగ్తో పాటు ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే 33.90 పైసలు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎస్బీ అకౌంట్ విత్ ఆధార్ సీడింగ్ అండ్ వీడీసీ ఈ రెండు చేసినట్లయితే 48 రూపాయల 43 పైసలు వస్తుంది ఫ్రెండ్స్. ఇక కమర్షియల్ అకౌంట్ కానీ ఓపెన్ చేయించినట్లయితే దానికి క్యూఆర్ కోడ్ కూడా మీరు ఇన్స్టాల్ చేయించి ఒక నెలలో 2 ట్రాన్సాక్షన్లు కానీ చేయించగలిగారంటే 48.43 రూపాయలు ఇన్సెంటివ్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక సిఈఎల్సీకి 11 రూపాయలు. ఏఈపీఎస్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది చేస్తూ ఉంటాం.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అనేటువంటిది. సో దీన్ని కానీ చేయించినట్లయితే 3,000 అండ్ అబౌవ్ ట్రాన్సాక్షన్కి ₹3.90 ఇస్తారు ఫ్రెండ్స్. ఇక డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం ₹5.20. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇవి కూడా చాలా చేస్తూ ఉంటారు మన గ్రామీణ డాక్ సేవకు ఏబిపిఎంస్ లేదా పోస్ట్ మ్యాన్లు. సో దీనికి ₹15.42 వస్తుంది ఫ్రెండ్స్. ఇది పెన్షనర్స్కి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్లో ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తుంటారు. ఇది కానీ చేస్తే ఒక్క పెన్షనర్ అకౌంట్కి ఈ డిఎల్సీ కానీ చేయించినట్లయితే ₹15.42 మీకు ఇన్సెంటివ్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన మోటార్ ఇన్సూరెన్స్ సంబంధించి కనుక చేయించినట్లయితే ₹5,000 ప్రీమియం కనుక కట్టించినట్లయితే ₹195 ఇన్సెంటివ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి 8,000 అంతకంటే ఎక్కువ కట్టించినట్లయితే ₹312 ఇన్సెంటివ్గా ఇస్తారు ఫ్రెండ్స్. ఇక నివభూపా పాలసీ ₹755, ఆదిత్య బిర్లా వాళ్ళదైతే 749. ఇవి కన్నా చేయించినట్లయితే ఇవి యాక్సిడెంటల్ పాలసీస్ ఫ్రెండ్స్. ఇవి చేయించినట్లయితే ₹25 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే 555, 549 కన్నా చేయించినట్లయితే ఇవి కొన్ని బెనిఫిట్స్ లేకుండా ఉండేటివి. సో ఇది కానీ చేయించినట్లయితే ₹18 ఇస్తారు ఫ్రెండ్స్. ఇక టాటా కానీ చేస్తే ₹17, బజాజ్ 396 చేస్తే ₹13, జిఏజీ పాలసీ 258 కానీ చేస్తే ₹8.50 వస్తుంది ఫ్రెండ్స్. ఇక PMJJBY ఉంది ఫ్రెండ్స్. ఈ PMJJBY జూను, జూలై, ఆగస్టు టోటల్గా ₹436 ప్రీమియం కనుక కట్టిస్తే ₹8.74 ఇస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ టోటల్గా 242 అకౌంట్స్ కనుక చేస్తే ₹7 ఇస్తారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి టోటల్ ప్రీమియం 228 అయితే ₹4.69 వస్తుంది ఫ్రెండ్స్. ఇక మార్చి, ఏప్రిల్, మే టోటల్గా ₹118 ప్రీమియం కట్టిస్తే ₹234 వస్తుంది ఫ్రెండ్స్. ఇక డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్. సో ఇది 10,000 ట్రాన్సాక్షన్స్ కనుక చేయించినట్లయితే ₹21.32 వస్తుంది ఫ్రెండ్స్. ఇక గ్యారంటీడ్ పెన్షన్ గ్రూప్ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో దీనికి 10 lakhs కస్టమర్స్ని కనుక చేయించినట్లయితే ₹4,264 చెల్లిస్తారు ఫ్రెండ్స్. IPPB ద్వారా చేసేటువంటి ఏ స్కీమ్కి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ అయినా సరే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో PLI, RPLI ఆటోమేటిక్గా పడిపోతుంది. IPPB ద్వారా చేసే వాటివి ఆటోమేటిక్గా పడిపోతుంది ఫ్రెండ్స్. కేవలం మన POSBకి సంబంధించినటువంటివి మాత్రమే, మెయిల్స్కి సంబంధించినటువంటి ఇవి మాత్రమే మీరు అప్లై చేసి తెప్పించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.